జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశామని ఖమ్మం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ స్థానిక సంక్షేమ శాఖ డీడీ కస్తాల సత్యనారాయణ అన్నారు. జిల్లాలోని యువతకు రానున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సిద్ధం చేసేందుకు స్టడీ సర్కిల్ ద్వారా ప్రత్యేకంగా నిపుణులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విదేశాలలో ఉన్నత విద్య చదవాల్సిన విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నామని, ప్రభుత్వ హాస్టల్లో నాణ్యమైన విద్య బోధనతో పాటు సొంతింటిని మర్పించేలా భోజన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. జిల్లా మంత్రులు, కలెక్టర్, కమిషనర్ అండదండలు సహకారంతో ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ కష్టాల సత్యనారాయణతో మా ఖమ్మం ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ టైంలో ముఖ్యంగా 6 గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పి దానిలో భాగంగానే మరో విధంగా నిరుద్యోగులను సైతం తమ వైపు ఆకర్షించుకునేలా గత 10 ఏళ్లలో నిరుద్యోగులు జరిగినటువంటి అన్యాయాన్ని స్పష్టం చేస్తూ నిరుద్యోగులకి ఒక మంచి ఉపాధి కల్పన, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధించి స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కూడా నిరుద్యోగులకి ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళని పరీక్షలకి సమాయత్తం చేసి వారిని పోటీ పరీక్షల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది. దీనికి ప్రధానంగా ఎస్సీ అభివృద్ధి శాఖని ఈ కమిటీ సెలక్షన్గా ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎస్సీ స్టడీ సర్కిల్ని నిర్వహించే సోషల్ వెల్ఫేర్ డీడీ గారు సత్యం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నమస్తే. ఈ ఎస్సీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ స్టడీ సర్కిల్కి సంబంధించి మీరు గతంలో కూడా పెట్టారు, ఇప్పుడు కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్స్ అంటే ఏదైతే నువ్వు పోటీ పరీక్షలు రాబోతున్నాయో ఆ టైంలో మీరు పెట్టడం చాలా శుభసూచకం. ఇది మంచి ఆహ్వానించదగిన విషయం. దీనికి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, మా సెక్రటరీ గారు శ్రీధర్ గారి, అదే రకంగా మా కమిషనర్ రాహుల్ బజ్జా గారు, మన జిల్లా కలెక్టర్ గారు, మా స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ గారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం నోటిఫికేషన్స్, అతి త్వరలో నోటిఫికేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం అనేకం నోటిఫై చేయబోతుంది. వాటిలో భాగంగానే మన ఖమ్మం జిల్లాకి ఎరెస్ట్వెల్ డిస్ట్రిక్ట్గా కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కలిపి 100 సీట్లు ఇవ్వటం జరిగింది. ఈ 100 సీట్లకి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఆ దరఖాస్తుల్ని తీసుకొని ఆ దరఖాస్తుల సేకరణ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్లో ఎవరైతే అధిక మార్కులు సాధిస్తారో వారిని మెరిట్ లిస్ట్ ప్రకారం 100 సీట్లకి ఇది స్టేట్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో సీట్ సెలక్షన్ జరుగుతుంది. ఎగ్జామినేషన్స్ మాత్రం మన ఖమ్మం జిల్లాలోనే, ఖమ్మం జిల్లా సెంటర్గా ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్కి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగం కొరకు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా వారు కూడా మా ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎగ్జామ్కి హాజరవుతారు. వారిలో సెలక్షన్ క్యాండిడేట్స్ని ఇక్కడ విత్ హాస్టల్ బోర్డింగ్ అండ్ బోర్డింగ్తో నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మా జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ భవనం మేము 2 బిల్డింగులు రెంట్కి తీసుకోవడం జరిగింది. ఈ 2 బిల్డింగుల్లో గర్ల్స్కి వేరే హాస్టల్ నిర్వహణ, అట్లనే బాయ్స్కి కూడా వేరే హాస్టల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ 2014 నుంచి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా నోటిఫికేషన్ ముందే ఈ సదవకాశాన్ని ఎస్సీ స్టూడెంట్స్కి రాష్ట్ర ప్రభుత్వం కలిగించడం, దీన్ని మా రాష్ట్ర సెక్రటరీ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధతోటి దీనిపై ఎగ్జామ్స్ కండక్ట్ చేయవలసిందిగా ఆదేశించున్నారు. దానికి అనుగుణంగానే ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. ఈ స్టడీ సర్కిల్లో నిష్ణాతులైన ఫ్యాకల్టీతోటి విద్యార్థి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోచింగ్లో కూడా గతంలో కూడా నిర్వహించాం. ప్రతి ప్రైవేట్ కళాశాలలకి ధీటుగా, ప్రైవేట్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధీటుగా, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ జనరల్గా మా హాస్టల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగానే రిజల్ట్స్ వస్తున్నాయి. 98-99%. ఉద్యోగాలు కూడా ప్రైవేటు
కోచింగ్ సెంటర్స్తో పోలిస్తే నిరుద్యోగులకు అదే స్థాయిలో మేము ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఈ ఫ్యాకల్టీ మొత్తం కూడా షెడ్యూల్ ప్రకారం ఆనరీ డైరెక్టర్ గారిని నియమించడం జరుగుతుంది. గతంలో ఉన్న ఆనరీ డైరెక్టర్ గారికి 65 సంవత్సరాల ఏజ్ బార్ అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆనరీ డైరెక్టర్ గారికి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రేపు 1వ తారీఖు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ సెలక్షన్ కూడా జరుగుతుంది ఆనరీ డైరెక్టర్ గారిది. ఈ ఆనరీ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో అదే స్టడీ సర్కిల్ సెంటర్లో ఒక మేనేజరు, ఒక స్టడీ కోఆర్డినేటరు, డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఈ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆ గర్ల్స్కి సపరేట్ హాస్టల్కి గర్ల్స్ వాచ్మెన్, బాయ్స్కి బాయ్స్ వాచ్మెన్, అటెండర్ ఇట్లా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం అందరినీ నియమించుకోవడం గతంలో జరిగింది. స్టడీ సర్కిల్ డైరెక్టర్ గారిని మాత్రం ఇప్పుడు 65 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అయింది కాబట్టి డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు కొత్త ఆనరీ డైరెక్టర్ని తీసుకోవడం జరుగుతుంది. గతంలో మేము స్టడీ సర్కిల్లో మొత్తం 2014 నుంచి నిర్వహించడం జరిగింది. ఈ 2017 నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 826 మందికి కోచింగ్ ఇవ్వడం జరిగింది నిరుద్యోగులకి. అందులో 96 మంది వివిధ శాఖల్లో ఉద్యోగాన్ని సంపాదించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఇంకా ప్రైవేట్లు సెక్టార్లోనైతే ఇంకా ఒక 28 మంది వరకు ప్రైవేట్ సెక్టార్లలో కూడా వివిధ జాబుల్లో జాబ్ సంపాదించడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉద్యోగ క్యాంపులు పెడుతుందో ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారి ద్వారా కానీ యూత్ వెల్ఫేర్ ద్వారా కానీ నిర్వహించబడే క్యాంపుల్లో కూడా ఎవరైతే మనలో గతంలో మన దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఉన్నారో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థికి కూడా ఎవరైతే ఉద్యోగం పొందకుండా మన దగ్గర కోచింగ్ తీసుకుని ఉన్నారో వారందరికి కూడా మేము కాల్ చేయటం, ఇక్కడ కలెక్టర్ గారి చైర్మన్షిప్లో నిర్వహించబడుతున్న ఉద్యోగ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఇంటర్వ్యూస్కి కూడా వివిధ డిపార్ట్మెంట్లు ఏవైతే ప్రైవేట్ సెక్టార్లో కూడా అన్నింటిలో కూడా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఆ అన్ని నియామకాలకు కూడా మేము మా సొంత పిల్లలను అయితే ఏ విధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ చేపిస్తామో అట్లా అటెండ్ చేపిస్తూ మా దగ్గర స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగ అవకాశాలను వాళ్ళకి తెలియజేస్తూ వారు ఉద్యోగాలు పొందే విధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా మీరు ఇలాగే శిక్షణ ఇచ్చారు, మంచి విజయం సాధించారు. ప్రధానంగా అప్పుడు కూడా మీరే డీడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో ముఖ్యంగా ఇప్పుడు మీరు చేసేది చాలా కీలకమైన టైం. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ స్టెప్ ఇప్పుడైతే ప్రభుత్వం తీసుకుంది, ముఖ్యంగా అతిపెద్ద డిఎస్సి, మెగా డిఎస్సి రాబోతుంది. అట్లాగే వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఇవ్వాలని చాలా వేగంగా అడుగులేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఒక మంచి శుభ సూచకంగా మీ ద్వారా ఈ కార్యక్రమం చేయడం వల్ల దీన్ని ఏ విధంగా సక్సెస్ చేయబోతున్నారు మీరు? ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే దీన్ని నిర్వహించాలని తలపెట్టిందో అదే మా సెక్రటరీ గారు ఆదేశాలు, కమిషనర్ గారి ఆదేశాలు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థికి కూడా డైలీ టెస్టులు పెట్టించి, డైలీ టెస్టులు కలెక్టర్ గారి ఆదేశాలు కూడా ఉన్నాయి, డైలీ స్లిప్ టెస్టులు పెట్టించడం, నిరంతరం పర్యవేక్షిస్తూ వారి ప్రతిభను గుర్తిస్తూ ఎవరైతే దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ప్రత్యేకంగా కోచింగ్ ఇప్పిస్తూ వారి సామర్థ్యాన్ని గమనిస్తూ వారికి ఏ విధమైన కోచింగ్ ఇస్తే వారు సక్సెస్ అవుతారో ఆ విధంగా మేము ఒక కలెక్టర్ గారు కూడా గతంలో తెలియజేశారు. ఏమనంటే ఒక సైకాలజిస్ట్తో కూడా వీరికి కొన్ని క్లాసులు నిర్వహించమని చెప్పి, ఇది స్టడీ సర్కిల్లో భాగంగా కాకుండా దీనికి ఎలాంటి బడ్జెట్స్ అయితే ఉండవు. ఇది వ్యక్తిగతంగా మేము నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ విద్యార్థి సైకాలజిస్ట్ ద్వారా ఎంత అభివృద్ధి చెందాలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావాల్సిన ప్రత్యేకమైన క్లాసులు కూడా నిర్వహిస్తూ ప్రతి సబ్జెక్టు వారీగా ఫ్యాకల్టీకి విద్యార్థులతో ఫీడ్బ్యాక్ తీసుకొని ఏ ఫ్యాకల్టీ అయితే వారికి అభ్యాసం సరిగా అందించట్లేదో, విద్యా కోచింగ్ ఎవరైతే సరిగా ఇవ్వలేకపోతున్నారో అట్లాంటి ఫ్యాకల్టీని గుర్తింపజేయించుకొని పిల్లలతోటి వారి సూచన మేరకు ఫ్యాకల్టీని కూడా మార్చడం, ఏ ఉన్నతమైన స్థితిలో ఏ ఫ్యాకల్టీ అయితే విద్యార్థులకి విద్యను అందించగలదో ఆ ఫ్యాకల్టీని మాత్రమే మా స్టడీ సర్కిల్లో తీస్తూ గతంలో కూడా అంతే చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణ దీని మీద నిరంతరం ఉంటుంది. సారు ఏ విషయంలోనైనా డిపార్ట్మెంట్ల విషయంలో షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఈ ప్రతిదీ అంటే గ్రౌండ్ లెవెల్కి కూడా సారు ప్రతిదీ కూడా రివ్యూ చేస్తారు. ఆ రివ్యూలో కూడా ఎలాంటి
సూచనలు అయితే సార్ చేస్తారో అవన్నీ పాటిస్తున్నాం కాబట్టి మేము ఇప్పటికి 100% సక్సెస్ఫుల్గా ఉన్నాం. దానిలో భాగంగానే సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా సార్ ఆదేశాల మేరకు మేము నిర్వహించడం జరుగుతుంది. మేము దాంట్లో చాలా సాటిస్ఫైగా ఉన్నాం. దీంట్లో ఇప్పుడు ఎస్సీలకైనా మిగతా సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఉంది, దీని గురించి చెప్పండి. 12% ఎస్టీస్కి, అదే రకంగా ఒక 9% బీసీస్కి, రిమైనింగ్ సీట్స్ ఎస్సీస్కి నిర్వహించడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ నిర్వహణ ద్వారా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకే ఈ సెలక్షన్ లిస్ట్ కూడా ఎగ్జామ్ సెంటర్ మాత్రమే ఖమ్మం జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పేపర్ వాల్యుయేషన్ కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేయటం కానీ అంతా కూడా స్టడీ సర్కిల్ డైరెక్టర్ గారు శ్రీధర్ గారు ఆధ్వర్యంలోనే జరుగుతుంది. వారు తయారు చేసిన క్వశ్చన్ పేపర్స్ని మేము ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఆన్సర్ షీట్స్ని మళ్ళీ స్టడీ సర్కిల్కే పంపించడం జరుగుతుంది. దీంతో పాటు మీరు జిల్లాలో కూడా హాస్టల్లో కూడా ఒక వినూత్నమైన ఒక కార్యక్రమాలతోటి హాస్టల్లో స్ట్రెంత్ను పెంచడం కోసం, ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మీరు ముందుకెళ్తున్నారు. హాస్టల్ నిర్వహణ కూడా మీరు ఎలా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు? ఇప్పుడు హాస్టల్స్ కూడా మాకు 52 హాస్టల్లో నిర్వహించడం జరుగుతుంది. 41 థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 11 హాస్టల్స్ ఇంటర్ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి మేము కొత్తగా నూతనంగా అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం నుంచి కమిషనర్ గారి ఆదేశాలు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థికి కూడా మన ఇంట్లో ఉండే వస్తువు ఏదైతే ఉందో అబో యావరేజ్ వాళ్ళు ఎవరైతే అనుభవిస్తున్నారో అవన్నీ కూడా హాస్టల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ 4 జతల బట్టలు కానీ, బెడ్షీట్ కానీ, కార్పెట్, ఉలన్ బ్లాంకెట్, షట్టర్సు, బాటా షూ, కంపెనీ షూస్ తీసుకోమనేది కలెక్టర్ గారి ఆదేశాలు. దాని మేరకే బాటా షూ, ల్యాంజర్ షూ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అట్లనే స్లీప్ వెల్ పరుపులు, మేము మ్యాట్రిక్స్ కూడా స్లీప్ వెల్ పరుపులు తీసుకున్నాం. మమ్మల్ని స్టేట్ లెవెల్లో కూడా చాలా మంచిగా ఉన్నాయని చెప్పి మేము అప్రిషియేట్ చేశారు. ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విద్యార్థికి కావాల్సిన ఫ్యాన్ కానీ, వస్తువులు కానీ ప్రతిదీ కూడా విద్యార్థికి అందే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అదే రకంగా 10th క్లాస్ ప్రత్యేకంగా 10th క్లాస్ విద్యార్థులకు వచ్చేసరికి స్నాక్స్ నైట్ స్పెషల్గా, తర్వాత ఛాయ్ ఇస్తున్నాం. తర్వాత స్టడీ మెటీరియల్ గత నవంబర్ నెలలోనే విద్యార్థులకి 10th క్లాస్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. వారికి ప్యాడ్స్, జామెంట్రీ బాక్సులు కూడా ఎగ్జామినేషన్ కొరకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అయితే 10th క్లాస్ విద్యార్థులందరిని కూడా గ్రేడింగ్గా చేసి ABCD గ్రేడ్లుగా నిర్వహించడం. ఎవరైతే లో లెవెల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా స్పెషల్ కోచింగ్ తయారు చేయించి ఆ పేపర్ వరకు ప్రిపేర్ చేయించి వారి సామర్థ్యాన్ని కూడా పెంచి 100% లాస్ట్ ఇయర్ కూడా మాకు ఫస్ట్ టైమే 95% వచ్చింది రిజల్ట్. తర్వాత 3% ఇన్స్టంట్ ఎగ్జామ్లో పెరిగింది. లాస్ట్ ఇయర్ 98% మేము 10th క్లాస్లో సాధించడం జరిగింది. ఈ సంవత్సరం 500 పైన ఉన్నారు విద్యార్థులు, 526 మంది ఉన్నారు. ఈసారి 100% రిజల్ట్ కొరకు ప్రయత్నం చేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా అదే రకంగా మాకు సూచనలు చేస్తున్నారు. దీంతో పాటు పేద విద్యార్థులని ఉన్నత విద్య చదవడం కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాని గురించి విధి విధానాలు చెప్పండి. అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అనేది ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఈ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి చదువుకోవడానికి వెళ్ళే విదేశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 20 లక్షల రూపాయల మ్యాక్సిమం ఫీజు, అదే రకంగా యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఎంత ఫీజు ఉంటే అంత 20 లక్షల లోబడి, అదే రకంగా ఫ్లైట్ టికెట్, తర్వాత వాళ్ళు కోచింగ్ తీసుకున్న కోచింగ్ ఫీజు కూడా మేము ఫ్లైట్ టికెట్ అప్ టికెట్కి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా. అయితే మన జిల్లాలో ఇప్పటి వరకు మనం 52 మందిని పంపించడం జరిగింది విదేశీ విద్య కొరకు. అయితే విదేశీ విద్యకి వెళ్ళే ప్రతి విద్యార్థి కూడా గతంలో మన దగ్గర దరఖాస్తులు కూడా తక్కువ ఉండేది. ఈ 6 సంవత్సరాల నుంచి 2018 నుంచి కూడా మేము చాలా పబ్లిసిటీ చేయటం జరగటం వల్ల ఈ సంవత్సరం మనకి 56 అప్లికేషన్లు వచ్చినాయి. 5 మంది విద్యార్థులు అందులో సెలెక్ట్ అయ్యారు. దీంతో పాటు ఈ జిల్లాలో ఇంకా ఎస్సీలకు సంబంధించి వివిధ సంక్షేమ కార్యక్రమాలు, ఉదాహరణకి 100 యూనిట్ల లోపు కరెంట్ అయితేనేమి, అట్లాగే పిల్లలకి స్టైపెండ్ అయితేనేమి, అట్లాగే ఇంకా వివిధ రకాలు ఉన్నాయి. వాటి గురించి కూడా కొంత మన వివరించాలి. దీంట్లో మా ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కులాంతర వివాహాల ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కులాంతర వివాహానికి సంబంధించి 2,50,000 మేము వాళ్ళకి ఒక్కొక్కరికి శాంక్షన్ చేయడం జరుగుతుంది. మాకు మొత్తం 329 అప్లికేషన్లు వచ్చినాయి. అందులో 83 అప్లికేషన్లకు బడ్జెట్ రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళ
కి చెక్ ద్వారా ఇస్తున్నాం. దీని సిస్టమ్ కూడా ఎట్లా అంటే 2,50,000 చెక్కుని కపుల్స్కి ఇద్దరికి జాయింట్ అకౌంట్తో ఇస్తాం. దాన్ని కూడా మా దగ్గర డిపాజిట్ చేస్తారు, బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఒక 2 సంవత్సరాల తర్వాత డిపాజిట్ని మళ్ళీ తిరిగి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపెట్టి 329 మంది అప్లై చేసుకున్నారు. 83 మందికి శాంక్షన్ చేయటం, వారికి చెక్కులు అందజేయడం జరిగింది. ఇప్పుడు 246 మంది దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. బడ్జెట్ కోసం రాశాం. బడ్జెట్ రాగానే మా దగ్గర వెయిటింగ్లో ఉన్నాయి. బడ్జెట్ రాగానే ఈ 246 మందికి కూడా మేము చెక్స్, బాండ్స్ రిలీజ్ చేసి బ్యాంకులో ఫిక్స్డ్ చేయించడం జరుగుతుంది. 100 యూనిట్స్ వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి లాస్ట్ ఇయర్ 20,307 మందికి 1.75 కోట్లు బడ్జెట్ రావడం జరిగింది. దాంట్లో 20,307 మంది 0 to 100 యూనిట్స్ ఎవరైతే ఎస్సీస్కి సంబంధించి ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది దీనిని 100 to 0 యూనిట్ అనేది సంబంధిత ఏఈలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతం మాకు ఇచ్చిన దాని ప్రకారం 20,307 మంది 0 to 100 యూనిట్స్ లోబడి ఉన్నారు. వాళ్ళకి బిల్లు చెల్లించవలసిందిగా ఇస్తే దాని ప్రకారం బడ్జెట్ని ఎస్సీడీడీ ఆఫీస్ నుంచి పొందటం, కమిషనర్ దగ్గర నుండి దాన్ని బిల్ రూపంలో సబ్మిట్ ట్రెజరీ వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారాగా వచ్చేటువంటి నోటిఫికేషన్లు అయితే ఉన్నాయో, మెగా డిఎస్సి అయితే వివిధ రకాల డిపార్ట్మెంట్ల ఉద్యోగాల్లో వాళ్ళ యొక్క సత్తా చూయించి వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా రావాలంటే కార్పొరేట్కి ధీటుగా ప్రభుత్వంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారాగా ఇచ్చేటువంటి స్టడీ సర్కిల్ అయితే ఉన్నాయో వాటిని విజయవంతంగా తీసుకెళ్తామని చెప్పి ఆ క్రమంలోనే దీంతోపాటు హాస్టల్ నిర్వహణ అయితేనేమి, అట్లాగే ఎస్సీ విద్యార్థులకి లా గ్రాడ్యుయేట్స్ అన్ని రకాల వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కూడా వాళ్ళ యొక్క ప్రాతిపదికన వాళ్ళ యొక్క విద్యార్హత వాళ్ళు సాధించిన మార్కుల ఆధారంగా ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ఒక మంచి వాతావరణంలో సొంత ఇంటి వాతావరణంలాగా ఏర్పాటు చేసి వాళ్ళకి నైపుణ్యం ఉన్నటువంటి స్టాఫ్ తోటి వాళ్ళకి ఫ్యాకల్టీ తోటి వాళ్ళని పోటీ పరీక్షలు సిద్ధం చేస్తామని చెప్పి చెబుతున్నారు. ఈ క్రమంలో గతంలో కూడా మేము అనేక మందికి ఈ శిక్షణ ద్వారాగా ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చామని చెప్పి ఎస్సీ వెల్ఫేర్ డీడీ సత్యనారాయణ గారు తెలియజేస్తున్నారు కెరటం న్యూస్కి. కాబట్టి కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం.